హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది గణపతి నిమజ్జనం రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీతోటి. మా కాలనీలోని గణపతి నిమజ్జనం అన్నమాట. మీకు ఇంకా ఎలా చేసాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లాస్ట్ 4 వీడియోస్ అయితే కంటిన్యూగా మా కాలనీలో ఎలా చేసుకున్నాము ఏంటి అవన్నీ చూపించాను కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనుకోవచ్చు అనమాట. ఇది మేము షామీర్పేటలో నిమజ్జనం అయితే చేశారండి. నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళే ముందు మేము కాలనీలో ఎలా సాగనంపాము, ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ముందు రోజు అయితే అన్నదానం చేశాం కదండి, ఆ వీడియో పోస్ట్ చేసినాను కానీ నాకు ఈ క్లిప్ దొరకలేదన్నమాట. ఆ రోజు ఎడిటింగ్ చేసేటప్పుడు సడన్గా కనిపించింది. ఓకే ఇది కూడా పెట్టేద్దాంలే, అన్నదానం చేసినామనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట. అన్నదానం అయిపోయింది, అదే అన్నం భోంచేసిన తర్వాత మేము కూర్చొని కాసేపు ఆడుకున్నాము అని చెప్పాను కదా. పిల్లలకి గేమ్స్ మాకు అవన్నీ పెట్టారని చెప్పాను కదా. విన్నర్స్కి ఆ రోజు నిమజ్జనం రోజు గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. అదే రోజే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది మరుసటి రోజు అనమాట, నిమజ్జనం రోజు. డీజే వాళ్ళైతే వచ్చేసారనమాట, స్టార్ట్ చేశారు డీజే కొట్టడము. ఇంక పిల్లలైతే ముందే 6ంటికే బయలుదేరిపోయారనమాట. వచ్చి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. చూడండి మా కాలనీ గణపయ్య. నేను ఎప్పుడు నిమజ్జనం చేసేదాన్నండి 3 రోజులకి. కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడ పెట్టినామంటే ఇంకొక 2 రోజులు మన గణపతి పూజలు అందుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈసారి మండపంలోకి అయితే తీసుకొచ్చి మా గణపతిని అయితే పెట్టేశాను అనమాట. 3rd డేనే అది షూట్ చేయలేదులేండి, కొంచెం బిజీగా ఉండి. ఇంకా ఫైనల్ డే కదా, దేవుడికైతే ఒకసారి దండం పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా వీళ్ళైతే మనకు వేలం పాటలు జరుగుతాయి కదా గణపతి దగ్గర, వీళ్ళైతే కలశము అలాగే స్వామికి పెట్టిన వస్త్రాలని వేలం పాట పాడి గెలుచుకున్నారనమాట. సో అంకుల్ వచ్చేసి మా కాలనీ ప్రెసిడెంట్, ఆయన శాల్వా కప్పేసి కలశమును అయ్యవారి వస్త్రాలు నిమజ్జనానికి పోయేటప్పుడు ఇస్తాము అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళని మేళాలతో డీజేతో ఇంటి దాకా సాగనంపించారనమాట. వీళ్ళు వచ్చేసి స్వామివారికి మణిహారం వేశారనమాట, అంటే డబ్బులతో మాల చేసి వేశారు. ఆ మణిహారాన్ని వీళ్ళు గెలుచుకున్నారనమాట. ఇంకా వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిందనమాట. పిల్లలు ఫస్ట్ టైం కదండి మేము సెలబ్రేట్ చేయడము, ఇంక పిల్లల ఆనందానికి అయితే అద్దు లేదనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాకైతే తలప్రాణం తోక్కొచ్చిందనమాట. అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చిన్న 2 ఇయర్స్ పిల్లల నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. నేను కొడతాను అని చిన్న వాళ్ళు ఏడవడమే. ఇక మళ్ళీ అందకపోతేనేమో అలగడము. సరేలే అని చెప్పేసి డిసైడ్ అయిపోయారనమాట. ప్రతి ఒక్కరికి టచ్ అయ్యేలాగా కావాలి. పెద్ద పిల్లలు కొంచెం 7th 8th పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మనం ఇగ్గే ఆట ఆడాలి. చిన్నపిల్లలకైతే ప్రతి ఒక్కరికి టచ్ చేపియాలి అని చెప్పారనమాట. సో ఇంకా కొంచెం పెద్ద పిల్లలకైతేనేమో ఆట కొంచెం కిందకి ఇడ్చి పైకి ఇగ్గడము అలా చేస్తున్నారు. ఇంకా అంటే మా పెద్ద పాప అంత వాళ్ళకైతే అనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే ఆడింది, తను ట్రై చేసింది కానీ కొట్టలేకపోయింది అనమాట. లాస్ట్కి కొంచెం తగిలినమ్మనే ఇంకా తీసుకెళ్ళిపోతున్నారనమాట. అంటే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ రావాలి కదా. ఆ లోపల అయ్యవారు స్వామివారు అయితే ఊరేగింపుకి మొదలైపోయారనమాట. నేను ఇంకా మా పెద్ద పాపని ఇంటికి తీసుకొచ్చి బట్టలు అయితే చేంజ్ చేసేసాను. మా లైన్లోకి కూడా వచ్చేసారనమాట స్వామివారు. అంటే మా కాలనీ మొత్తము తిరిగారనమాట, ఇంటింటికి దర్శనంకి అన్నట్టు వచ్చారనమాట. ఇంక మా ఇంటి ముందుకు రాగానే నేనైతే నిండు బిందె నీళ్లు పోస్తాంలేండి. నిండు బిందె నీళ్లు పోసి కొబ్బరికాయ కొడతాం కదా స్వామివారికి, అట్లా ఫస్ట్ అయితే నిండు బిందె నీళ్లు పోసేసి ఇంకా స్వామివారి దగ్గరికి మనము ఏమంటారు హారతి ఇప్పిస్తున్నాను అనమాట. మనము యాక్చువల్గా నేను వాహనంకి ఇద్దాము అని అనుకున్నాను. సరే ఇంత దూరం వచ్చారు కదా, మనము ఆయనకే ఇచ్చేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కదా గణపతి దగ్గర, వాళ్ళకి ఇచ్చేసి అన్న కొంచెం హారతి ఇచ్చేసేయండి దేవుడికి అంటే ఇచ్చేసి ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నారనమాట. ఇంక మాకు కూడా ఇచ్చేస్తున్నారు, అడుగుతున్నారనమాట. సార్కి కూడా ఇవ్వాలమ్మా అంటే నేను అన్నాను లేదులేండి, ఆయనకి డ్యూటీ ఉంది, ఇంటికి రాలేదు, ఇంక ఊరికి వేస్ట్ అయిపోతుంది, మాకు ఒకటి ఇచ్చేసేయండి అని అన్నమాట.
ఇంకా మా కాలనీ నుండి వచ్చేసాక ఇంకా ఫైనల్ అనమాట. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయారనమాట. ఇంకా ఆయనను సాగనంపేటప్పుడు మనము హ్యాపీగా సాగనంపాలి కదా. సో మేమైతే ఒక 1 వీక్ ముందు నుంచి అనుకుంటున్నాం అనమాట. డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాము. జెంట్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ను, లేడీస్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. అలాగే కొంచెం పెద్దవాళ్ళు శారీస్ కట్టుకునే వాళ్ళు శారీస్ ఒక టైప్లో. నిజంగా అండి నాకైతే నిమజ్జనం రోజు అయితే చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకొక 4 డేస్ నింటే బాగుండేది, ఇంకొక 4 డేస్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారో కదా ఇలా గణేష్ నిమజ్జనం అప్పుడైతే. మేమైతే పెద్ద డాన్సర్లేం కాదు, కానీ ఈ డ్యాన్స్ చేయడానికి మాకు వారం రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాం అనమాట అందరము. అంటే ఒకటేసారి మూమెంట్ రావాలి కదా, అట్ ఏ టైం పోయి చేయడానికి అయితే రాదు కదా. సో మేమైతే ఒక వారం ముందు నుంచి అనుకున్నాము. కాకపోతే ప్రాక్టీస్ చేసింది 3 డేస్ వెళ్ళండి. 2 డేస్ గట్టిగా చేసాము. 3rd డే ఇంకా గణపతిని కూర్చోబెట్టేశారు. ఇంకా కూర్చోబెట్టినాక మనకు ప్రాక్టీస్ చేయడానికి టైం కుదరదు కదా, ఇంట్లో పనులే సరిపోతాయి. సో ఇంకా మేము ఒక 2 డేస్ గట్టిగా ప్రాక్టీస్ చేసాంలేండి. ఇంకా సరే గ్రేట్ అనిపించింది. ఆ మాత్రానికి ఇంత మాత్రం చేసాము, కొంచెం ప్రాక్టీస్ చేసింటే ఇంకా మంచిగా చేసేది. నెక్స్ట్ బతుకమ్మకు ట్రై చేసుకుందాంలే అనుకున్నాం అనమాట. సో ఇలా అయిపోయిందనమాట. మీలో ఎంతమంది గణపతి నవరాత్రులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళైతే. మేమైతే నిజంగా నేనైతే లిటరల్గా చాలా ఫీల్ అయిపోయాను అనమాట. ఫస్ట్ టైం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ఇంకొక 4 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం అయితే నిజంగా 9 డేస్ పెడతాము అని చెప్పారనమాట. మేము ఆల్రెడీ అడిగేసాం వాళ్ళని. నెక్స్ట్ టైం అయితే 5 డేస్ వద్దు, 9 డేస్ కానీ 11 డేస్ కానీ పెట్టండి అని చెప్పాము. వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి అనమాట. నిజంగా ఇట్లా అంటే మేము ఎంత ఎంజాయ్ చేసామో మమ్మల్ని చూసి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా డ్యాన్స్లు అన్నీ చేసేసుకుని అంతా అయిపోయిన తర్వాత స్వామివారు అయితే ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నారనమాట. ఇంక స్వామివారిని ఏమంటారు పంపించే ముందు మేమైతే అందరం ఒక గ్రూప్ ఫోటో లాగా దిగేసాము. పిల్లలు మేము అంతా ఒక గ్రూప్ ఫోటో లాగా తీసేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట. అప్పుడు దాకా మాకు తెలియదు మా కాలనీలో ఇంతమంది ఉన్నారు, ఇంత పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. దీనివల్ల మాకు కొంచెం రిలేషన్స్ అయితే పెరిగాయిలేండి, కాంటాక్ట్స్ అవన్నీ పెరిగాయి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. కొంతమందే వెళ్ళారనమాట నిమజ్జనానికి. అంటే షామీర్పేటకి తీసుకెళ్లారంట. అక్కడ కొంచెం వాటర్ మంచిగా ఉన్నాయని. యాక్చువల్గా అయితే మా ఏరియాలోనే మా పక్కనే ఉంటుంది చెరువు. మీకు పోయినసారి చూపించాను కదా, మా పక్కనే అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే మాకు చెరువు. కాకపోతే దాంట్లో నీళ్ళు కొంచెం బాగాలేవు అని చెప్పేసి మనం ఇన్ని రోజులు పూజ చేసాం కదా, మంచి నీళ్ళు నిమజ్జనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి షామీర్పేటకి అయితే తీసుకెళ్లారు. మా గణపయ్య అయితే వెళ్తున్నారనమాట నిమజ్జనానికి. నిజంగా వీడియో చూస్తుంటేనే ఏడుపు వచ్చేసింది నాకు. మీలో ఎంతమంది ఫీల్ అయిపోయారు గణపతి నిమజ్జనానికి వెళ్ళి అనే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా గణపతి వీడియోలు అయితే ఇదే లాస్ట్ అనమాట. ఇంకా దీంతో నాకు గణపతి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే అయిపోతుంది. నెక్స్ట్ మన డైలీ అండ్ రొటీన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకు బతుకమ్మ ఉంది, అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఛానల్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నా ఛానల్కి అయితే అందించండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.